నడకని మనం వ్యాయామాలు రెండింటిని సెపరేట్‌గా తీసుకుంటే గనుక ఏది బెటర్ అని ఆలోచిస్తే గనుక ఫస్ట్ మనం ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏది బెటరు, ఎవరికి ఏది బెటర్ అన్నది మీరే స్పెషల్‌గా ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకొని వెళ్తే బెటర్ అండి. లేకపోతే ఇంజ్యూరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నడక, వాకింగ్ చాలామందికి వాకింగ్ అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అట్ ద సేమ్ టైమ్ చాలా మటుకు ఈజీగా చేసే జాబ్. ఎందుకంటే మనకి దానికి పెద్దగా ఎక్విప్‌మెంట్ ఏం అవసరం లేదు. కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, లేకపోతే ఎక్కువ ప్లేస్ ఉన్నా చాలు. సో ఈ వాకింగ్ అంటే అందరూ చాలామంది ప్రిఫర్ చేస్తారు. అంటే యూత్ ప్రిఫర్ చేస్తారు, మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. ఈ 3 జనరేషన్స్ ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తారో ఈజీగా చేసేది కాబట్టి నడక అనేది చాలా చాలా మంచిదని అనుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ బిగినర్స్ అంటే ఇప్పుడు చాలామంది ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఈ ఇయర్ మొత్తం నేను ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేస్తానని చెప్పి. సో వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఓకే చలో మనం ఫ్రెండ్స్‌తో కలిపి వాకింగ్ వెళ్దాం. ఎలాగో అలాగ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. సో ఈజియెస్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే వాకింగ్ అండి. అసలు ఈ వాకింగ్ మంచిదా? ఎంత చేయాలి? ఎంతవరకు చేస్తే బెటరు? ఏ వయసులో వారు చేస్తే బెటర్ అన్నది ఇప్పుడు మనం డీటెయిల్‌గా చెప్తాను. వాకింగ్ అంటే యూజువల్‌గా ఏమవుతుందంటే ప్రతి ఒక్క 20 స్టెప్స్‌కి మనకు ఒక క్యాలరీ బర్న్ అవుద్దండి. అర్థమైందండి? 21 స్టెప్స్ వేస్తే ఒక క్యాలరీ బర్న్ అవుతుంది. అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక 10,000 స్టెప్స్, 5,000 స్టెప్స్ రోజుకి ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. ఒకవేళ 5,000 స్టెప్స్, 10,000 స్టెప్స్ వేసుకుంటే దీనికి తగ్గట్టుగా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుందో చూసుకోవచ్చు. మీకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు రోజుకి 10,000 స్టెప్స్ వేసుకుంటే మనం డయాబెటీస్ కానీ లేకపోతే పీసీఓఎస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఈ స్ట్రెస్ రిలీఫ్ అయినా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి 10,000 స్టెప్స్ మీరు రోజు రెగ్యులర్గా నడిస్తే చాలా బెటర్ అంటున్నారు. సో ఈ 10,000 స్టెప్స్ నడిస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? ఆల్మోస్ట్ నియర్లీ దాదాపుగా 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. 10,000 స్టెప్స్ వేస్తే మనం నిజంగా నడవగలుగుతామా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే ఎట్ ఏ స్ట్రెచ్ మాత్రం ఒకేసారి 10,000 స్టెప్స్ చేయొద్దండి. చేస్తే ఏమవుతుంది అంటే మన బాడీ తీసుకునే కెపాసిటీ ఉంటుందో లేదో మీకు కూడా అర్థం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని నేను యాక్చువల్‌గా లీడ్ చేస్తున్నాను అనుకోండి. ఒకేసారి 10,000 స్టెప్స్ నడిస్తే ఏమవుతుంది? మోకాలు నొప్పి రావడమో, నడుము నొప్పి రావడమో, లేకపోతే పాదాల నొప్పి రావడమో జరుగుతుంది. సో అందుకని ఏం చేస్తామంటే మేము జనరల్‌గా చెప్పేది ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ స్టార్ట్ చేయండి. తర్వాత బ్రేక్ ఇవ్వండి. తర్వాత ఇంకో 5-10 మినిట్స్ స్టార్ట్ చేయండి. సో ఎప్పుడైతే మనం బ్రేక్ ఇస్తామో బాడీ మీద లోడ్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా ఏ ఇంజ్యూరీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లేదు అంటే ఒక 10 మినిట్స్ మీరు కంటిన్యూస్‌గా నడిచి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి కూర్చొని ఇంకో 10 మినిట్స్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే గనక మీకు దాదాపుగా 100 నుంచి ఒక 200 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది కూడా మన వెయిట్ బట్టిచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 70 కిలోస్ ఉన్నా అనుకోండి. నాకు తగ్గట్టుగా ఒక 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదే అట్ ద సేమ్ టైం బాగా ఒబీస్ ఉన్న వాళ్ళు సేమ్ 30 మినిట్స్ డిస్టెన్స్ నడిచారనుకోండి విత్ సేమ్ పేస్ నడిస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే దాదాపుగా ఒక 150 నుంచి 200 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా! దాన్ని మొత్తాన్ని క్యారీ చేయడానికి మన క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. సో ఒబీస్‌గా ఉన్నవాళ్ళు సేమ్ డిస్టెన్స్ విత్ సేమ్ పేస్ 30 మినిట్స్ నడిస్తే గనక ఒక 200 క్యాలరీస్ బర్న్ అయితే నార్మల్ వెయిట్‌లో ఉన్నవాళ్ళు సేమ్ డిస్టెన్స్, సేమ్ పేస్‌లో నడిస్తే గనుక ఒక 30 మినిట్స్ నడిస్తే మీకు 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అది డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు ఒకవేళ ఒబెసిటీ జోన్‌లో ఉన్నారా? లేకపోతే నార్మల్ జోన్‌లో ఉన్నారా? ఎంతవరకు నడవచ్చు? ఇప్పుడు సేమ్ ఒకవేళ ఒబెసిటీ వాళ్ళు నడిస్తే ఏమవుతుంది? అదే సేమ్ 30 మినిట్స్ ఎట్ ఏ స్ట్రెచ్ ఒక సింగిల్ డేలో స్టార్ట్ చేశారనుకోండి. వితౌట్ ఎనీ వార్మప్ గానీ ఏదైనా చేస్తే గనక వాళ్ళకి బ్యాక్ పెయిన్ గానీ, నడుము నొప్పి గానీ లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ అంటే మోకాళ్ళ నొప్పులు కానీ యాంకిల్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని మూలాన నడక అనేది ఎంతవరకు చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, నేను చెప్పినట్టు క్రమేణా స్టార్ట్ చేసుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైం ఒబీస్ ఉన్నవాళ్ళు కొంచెం లో ఇంటెన్సిటీతో స్టార్ట్ చేస్తే బెటర్. అట్ ద సేమ్ టైం మన యొక్క ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ చాలామందికి ఏమవుతుందంటే కొంత ఎక్కువ దూరం నడిస్తే బ్రెత్లెస్నెస్ కూడా వస్తుంది. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మనం వాకింగ్ స్టార్ట్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్కి వద్దాం. ఎక్సర్సైజ్కి వస్తే ఏమవుతుంది? సో మనకి ఎక్సర్సైజ్కి చేసామనుకోండి ప్రతి ఒక్క భాగానికి డెఫినెట్గా దానికి సెటైన్ టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్ అనుకోండి, నెక్కి సంబంధించిన టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. షోల్డర్ కంటే షోల్డర్కి సంబంధించిన టైలర్ మేడ్ ఎక్సర్సైజ్, లెగ్స్కి అయితే లెగ్స్. ఇలా ఎప్పుడైతే మనం ఒక్కొక్క భాగానికి ఎక్సర్సైజ్లు ఉంటాయో ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్లో ప్రతి ఒక్క మజిల్ ఫైబర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్క మజిల్ ఫైబర్ ఇన్వాల్వ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో ఈ మనం ఎక్సర్సైజ్లో మళ్ళీ దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉంటుంది,
రెండు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు అంటే యూజువల్గా పవర్ అండి. అంటే ఇప్పుడు బాక్సర్స్కి లేకపోతే మనం పవర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, వీళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్తాం. చాలామందికి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్. ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటే ఎక్కువ దూరం నడవడము, లేకపోతే మనకి ఇప్పుడు చాలామంది జుంబా అని చేస్తూ ఉంటారు కదా, జుంబా ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు, లేకపోతే హైకింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఎండ్యూరెన్స్లోకే వస్తాయి. సో నేను చెప్పినట్టు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగు లేకపోతే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్లో మీరు దేనికి ఫిట్ అవుతారనేది మీకు మీరుగా జడ్జ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసుకునేటప్పుడు నాకు ఒక మజిల్ బల్క్ కావాలనుకోండి, అప్పుడు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వెళ్తారు. లేదు నాకు ఫిట్నెస్ అంటే నేను కొంచెం ఎక్కువ దూరం నడవాలి, నాకు ఏరోబిక్ కెపాసిటీ కావాలి అంటే, చాలామందికి మనకి ఎక్కువ దూరం నడిచే అవకాశం ఉండాలి, కార్డియాక్ ఎండ్యూరెన్స్ కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు ప్రిఫర్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్. ఈ రెండిట్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఒబీస్లో ఉన్నామా లేకపోతే నార్మల్ రేంజ్లో ఉన్నామా, ఒబీస్ వాళ్ళు మాత్రం ఫస్ట్ నెమ్మదిగా ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాని ప్రకారంగా అట్ ద సేమ్ టైం ఎండ్యూరెన్స్తో పాటుగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా చిన్న చిన్న వెయిట్స్తో చేయాలి. సో దట్ ఏమవుతుందంటే మజిల్ తాలూకు టోన్ పెరుగుతుంది. ఏదైతే మనం మజిల్ లాస్ ఏదైతే మనం క్యాలరీస్ బర్న్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఎండ్యూరెన్స్లో కొంచెం లీన్ మాస్ కూడా, అంటే మజిల్ మాస్ కూడా తగ్గుతుంది. ఈ మజిల్ మాస్ తగ్గేటప్పుడు దాన్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవడానికి మనం చిన్న చిన్న వెయిట్స్ చేస్తే మజిల్ టోన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి మజిల్ పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా బర్న్ చేయాలి ఒబెసిటీలో. అదే నార్మల్ పర్సన్ అనుకోండి, ఆల్రెడీ యూజువల్గా మజిల్ టోన్ బాగానే ఉంటుంది కాబట్టి మీరు ఎండ్యూరెన్స్కి వెళ్ళాలా డైరెక్ట్గా లేకపోతే స్ట్రెంథనింగ్కి వెళ్ళాలనేది మీకు మీరుగా జడ్జ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడు కూడా ఒక బ్యారియరే ఉందండి, పెయిన్ అనేది ఒక బ్యారియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అది ఎక్కువ ఇంటెన్సిటీ చేస్తే కనుక ఒక చిన్న పెయిన్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఎప్పుడైతే కొంచెం మోడరేట్ పెయిన్ వస్తే కనుక సో మీరు ఆలోచించాల్సింది ఏంటి, వెదర్ ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు సరిపోతుందా, సూట్ అవుతుందా లేదా. ఒకవేళ సూట్ అవుతుంది అంటే కనుక యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ డే అండి. మనం నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ మూలన ఏదైనా ఇంజురీ అయిందా లేకపోతే పెయిన్ ఉందా అనేది నెక్స్ట్ డే కల్లా తెలిసిపోతుంది. సో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మనకు తెలియకుండా బాడీని పుష్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, షోల్డర్ ఇంజరీనో లేకపోతే నెక్ ఇంజరీనో బ్యాక్ ఇంజరీనో లెగ్ ఇంజరీ మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో ఇది ఈ విధంగా మనకి మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ మూలన ఉపయోగాలు. సో ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మాత్రం బాడీ ఓవరాల్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. బట్ ఇప్పుడు కంపేర్ చేసి చూసుకుంటే నడక మంచిదా లేకపోతే ఎక్సర్సైజ్ మంచిదా అంటే కనుక, నడకలో ఏమవుతుంది అంటే మీకు ఓన్లీ క్యాలరీస్ ఒకటే బర్న్ అవుతుందండి, మిగతా జాయింట్స్కి ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ అవ్వదు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఎక్కువ అవ్వదో మీకు కదలికలు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే కదలికలు తక్కువ ఉంటాయో మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు, అంటే అన్ని భాగాలకి ఎక్సర్సైజ్ చేసినట్టు రాదు. ఇది నడకలో. అదే ఎక్సర్సైజ్ అనుకోండి, ప్రతి ఒక్క పార్ట్కి డిఫరెంట్ టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కాబట్టి మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ మజిల్ యాక్టివేట్ అవుతుంది, మీకు అన్ని మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. సో వాకింగ్ అన్నది ఏంటంటే వాకింగ్ అనేది మనకి ఒక క్యాలరీ బర్నింగ్ లాగే చూసుకోవాలి తప్పితే నేను వాకింగ్ చేసేస్తున్నాను కాబట్టి నాకు మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయిందా అనడం మాత్రం అదొక పెద్ద మిత్ అండి. అది పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదు. మీకు మహా అయితే నీ దగ్గర ఒక 30 degrees 40 degrees బెండ్ అవుతుంది, యాంకిల్ దగ్గర ఒక 20 to 30 degrees బెండ్ అవుతుంది అంతే. అంతకుమించి మీకు పెద్ద ఉపయోగం ఉండదు. స్ట్రెంథన్ మాత్రం రాదండి. వాకింగ్లో మీకు మజిల్స్ అనేది స్ట్రెంథన్ అవ్వదు, ఓన్లీ క్యాలరీ బర్నింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. వేరే ఎక్సర్సైజ్ అనుకోండి, ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ మజిల్ యాక్టివేట్ అవ్వడం వలన, ప్రతి ఒక్క మజిల్ స్ట్రెంథన్ అవ్వడం వలన మీకు మెయిన్గా ఆస్టియోపోరోసిస్ అనేది తగ్గుతుంది ఎక్సర్సైజ్లో. అట్ ద సేమ్ టైం వాకింగ్లో ఏంటంటే వెయిట్ బేరింగ్ వలన ఆస్టియోపోరోసిస్ తగ్గుతుందే తప్పితే మజిల్ స్ట్రెంథనింగ్ వలన కాదు. ఎక్సర్సైజ్లో అనుకోండి మీకు ఏమవుతుంది, లోడ్ పడుతుంది, అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, వాటి మూలన లోడ్ పడుతుంది. సెపరేట్గా మనం డంబెల్స్తో చేస్తాం కదా, దాంతో ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. ఈ మజిల్ స్ట్రెయిన్ అవ్వడం మూలన కూడా కాల్షియం డిపాజిట్స్ పెరిగి మీకు ఆస్టియోపోరోసిస్ అనేది తగ్గుతుంది. సో దీని యొక్క డిఫరెన్సెస్ చూసారు కదా. సో మీరు నడకని సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే ఎక్సర్సైజ్ అంటే పర్టికులర్ ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోవాలా అన్నది మీకు మీరుగా బెస్ట్ జడ్జ్ చేసుకుంటే బెటర్ అండి.